పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. రేపటి దినాన మెయిన్ లైన్ చర్చెస్ అన్నిట్లో కూడా త్రిత్వాదివారంగా పాటిస్తూ ఉంటారు. త్రిత్వము అంటే చాలామంది ఇది బైబిల్లో లేదు అని దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. కానీ బైబిల్లో అంతర్లీనంగా ఉన్నదంతా కూడా త్రిత్వమే. ఎందుకంటే ఆదికాండం 1వ అధ్యాయంలోనే దేవుడు అంటారు కదా, ఆయన మన పోలికలో మన స్వరూపములో నరులను చేసేదము అంటారు. ఆయన మన పోలిక అంటే ఏంటి? మన అంటే అక్కడ ఇంకెవరో ఉన్నారు. చాలా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మా పిల్లలకి బైబిల్ చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ దేవుడు మన పోలిక అన్నారు. అక్కడ దేవుడు మనుషులలోంచి ఒక మనిషిని తయారు చేసాడు, మట్టిలోంచి తయారు చేస్తున్నారు. చేసేటప్పుడు నా పోలిక నా స్వరూపం అని ఎందుకు అనలేదు ఆయన? మన అంటే అక్కడ ఇంకెవరైనా ఉన్నారా అంటే ఆ పిల్లలిద్దరు చాలా చిన్నవాళ్ళు, వాళ్ళు చాలా ఒకలాంటి భయానికి లోనయ్యి ఒకరినొకరు చూసుకున్నారనమాట. అమ్మో అక్కడ ఇంకెవరున్నారు అని. అక్కడ ఎవరుంటాం కాదు, అది తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క పోలిక. ఆ త్రిత్వం గురించి మనము రేపటి ఆదివారము త్రిత్వాదివారముగా దానిని పాటిస్తూ దాని గురించి అనేక ఆదివారాలు, ఇంచుమించు 25 ఆదివారాల కంటే ఎక్కువగానే మనము త్రిత్వంలో నడుస్తూ ఉంటాం. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ముగ్గురు కూడా వారు వేరు వేరు కాదు. తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్ముడు కూడా దేవుడే. కానీ వారందరూ ఒక్కరే. అది ఎలాగా అని చాలామంది అర్థం చేసుకోలేరు. అంటే ఒక్క దేవుడే 3 వ్యక్తిత్వాలలో తనను తాను వ్యక్తపరచుకోవడం. ఒక్క దేవుడే అంటే మనకి ఈ ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఉంటది. ఏమనంటే ఇశ్రాయేలు వినుము, మన దేవుడు అద్వితీయుడైన తండ్రి అని ఉంటుంది. అక్కడ అద్వితీయుడు అంటే ఇంకొకరు లేరు, అలాంటి దేవుడు ఇంకొకరు లేరు అని అక్కడ చెప్పబడతా ఉంటుంది. అంటే ఒక్కరే దేవుడు, ఆయనే తండ్రి. అదేవిధంగా కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా మన దేవుడు ఒక్కడే, ఆయనే మనకి తండ్రి అని కూడా అక్కడ కూడా చెప్పబడతా ఉంటుంది. అంటే తండ్రి అయిన దేవుడు ఒక్కరే. మరి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఎవరంటే ఆ ముగ్గురు కూడా ఒక్క దేవుళ్ళలోంచి 3 రకాలుగా తనని వ్యక్తపరచుకోవటమే త్రిత్వము. దీని గురించినటువంటి సమాచారము, వారు చేసే సహాయము, మనల్ని తండ్రి ఎలా విమోచించారు, తండ్రి ఎలా సృష్టించారు, కుమారుడు ఎలా విమోచించారు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఎలా నడిపిస్తున్నారు, ఈ విధానాలన్నీ కూడా మనం చూస్తాం. దీనిని అర్థం చేసుకోవటం, త్రిత్వ భావాన్ని అర్థం చేసుకోవడం అంత సులువైనది కాదు. ఎందుకంటే దాన్ని అర్థం చేసుకోవటం, దేవుని విధానాన్ని అర్థం చేసుకోవటం మన మామూలు హృదయాలకు అది గోచరం కానే కాదు. ఎందుకంటే ఆయన విధానాలు ఎంత ఉన్నతమైనవి, ఆయన ఆలోచనలు మన ఆలోచనల కంటే కూడా ఎంతో పైన ఉన్నవి, ఎంతో తేడా ఉంది మనకి ఆయనకి కూడా. కాబట్టి దానిని అర్థం చేసుకోవడం మన వల్ల కాదు. అయినా కూడా చిన్న చిన్న ఉపమానాలు మనకి చెప్పబడతా ఉంటాయి. చెప్పబడక ముందే మనమే మన జీవితాలలో కొన్నిటిని మనం ఆలోచిస్తే మనకి తెలుస్తూ ఉంటుంది. ఒకసారి నేను మా స్టాఫ్ ఒకరితో మాట్లాడుతూ వారికి త్రిత్వం గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వారు అన్యులు అనమాట. వారికి అర్థమయ్యేటట్లు నేను ఎలా చెప్పానంటే, నువ్వు మా దగ్గర పలానా పోస్టులో పనిచేస్తున్నావు, ఇంటికి వెళ్ళినప్పుడు నీ భార్యకి నువ్వు భర్తవి, అదేవిధంగా నీ పిల్లలకి తండ్రివి. అంటే అక్కడ ఇంట్లో నీ యొక్క యాక్టివిటీస్ వేరుగా ఉంటాయి. నువ్వు మీ పల్లెటూరుకి వెళ్ళినప్పుడు మీ తల్లిదండ్రులకి కుమారుడివి. అంటే ఇక్కడ 3 పోర్షన్స్. మా దగ్గర ఎంప్లాయీవి, మీ ఇంట్లో తండ్రి ప్లస్ భర్త, మీ అమ్మ వాళ్ళ దగ్గర అక్కడ నువ్వు చేసే పనులు వేరు, కుమారుడుగా నీ బాధ్యతలు వేరు. 3 రకాల ఆ డిఫరెంట్ వెరైటీస్ ఆ 3 బాధ్యతలు. కానీ మనిషి మాత్రం ఒక్కరే. అలా చెప్పగలిగానంటే దేవుడు అప్పటికప్పుడు వారికి అర్థమయ్యే విధంగా నాకు జ్ఞానాన్ని ఇచ్చారు. అంతేకాకుండా ఇంకొకటి కూడా, నేను మామూలుగా వంటగదిలో పనిచేస్తా, నా అంతటా నేను ఒకటి నా జ్ఞానానికి దేవుడు గోచరింపజేసింది. అది ఏంటంటే, మామూలుగా ఒకసారి ఫ్రిడ్జ్లోంచి ఐస్ క్యూబ్స్ తీసుకుంటా ఉన్నప్పుడు దాన్ని అక్కడ వదిలిపెట్టేసి కొంచెంసేపు బయటకు వెళ్ళి వచ్చేసరికి అది కరిగి నీరులాగా అయింది. అప్పుడు నాకు సడన్గా ఒక ఆలోచన ఇచ్చారు దేవుడు. ఏంటంటే మనము ఒకే రకమైన పదార్థము, అది ఒక్కటే, అది మంచులాగా అది ఐస్ లాగా సాలిడ్గా ఉంటుంది, నీరులాగా ద్రవ పదార్థంగా ఉంటుంది. దాన్ని మనం మరిగిస్తుంటే ఆవిరి కూడా అవుతుంది. దానిని నేను చాలా అసలు దేవునికి వందనాలు చెప్పాను. అది ఇదివరకు చాలా మంది చెప్పే ఉండొచ్చు, కానీ నాకు దేవుడు ప్రాక్టికల్గా గోచరింపజేశారు కాబట్టి నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఒక్కటే కానీ ఆకారాలు మాత్రం 3.
ఐస్ మనకి చేసేటటువంటి బెనిఫిట్ వేరు, ఆవిరి చేసే బెనిఫిట్ వేరు, అదేవిధంగా నీరు చేసే బెనిఫిట్ వేరు. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉపయోగపడతా ఉంటాయి. అంతేకాకుండా సూర్యుడిని మనం చూడగలిగితే అది ఒక మండే గోళం లాగా మనకు తెలుసు. అది ఫైర్ బాల్ అంటూ ఉంటారు చాలా మంది. దాన్ని కాసేపు ఒక్క నిమిషం కూడా తీక్షణంగా మనం చూడలేము. అంత భయంకరమైనటువంటి పవర్తో ఉంటుంది సూర్యుని యొక్క పవర్. అది ఒక గోళంలాగా మండే అగ్నిలాగా చెప్పుకుంటా ఉంటారు. కానీ అదే సూర్యుడు మనకి వెలుగుని ఇస్తారు, వేడిని ఇస్తారు. చలికాలంలో మనం వెచ్చగా ఉండటానికి సూర్యుడు కొంచెం ఎక్కువగా మనకి వేడి ఉంటే బాగుండు, ఈ చలిని తట్టుకోలేకపోతున్నాం అని అనుకుంటాము. అదేవిధంగా తెల్లవారే వెలుగు కూడా సూర్యుడే ఇస్తారు. అది సాయంత్రపు వెలుగు ఒకలాగా ఉంటుంది, సంధ్య వెలుగు ఒకలా ఉంటుంది, తెల్లవారి వెలుగు ఒకలా ఉంటుంది, మధ్యాహ్నపు వెలుగు ఒకలా ఉంటుంది, చాలా భయంకరమైన వేడి ఒకలా ఉంటుంది. సూర్యుడి దగ్గరికి వెళ్ళలేని విధముగా ఆ సూర్యుడు ప్రకాశించే గోళంలాగా ఉంటాం, ఇంకో విధంగా ఉంటుంది. దీన్ని కూడా మనము ఆలోచన చేస్తే ఒక్క సూర్యుడే 3 రకాలుగా మనకి గోచరింపబడతా ఉంటుంది. ఈ విధంగా మనం ఆలోచిస్తుంటే ఇవి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్. మన దైనందిన జీవితంలో దీనిని ఏ విధంగా మనం అర్థం చేసుకుంటామో దానిని దేవునికి కూడా ఆపాదించి, అంటే దీనిని దానికి కంపేర్ చేయమని కాదు, కానీ ఏ విధంగా అయితే ఒక్కటే 3 రూపాల్లో సాక్షాత్కరిస్తా ఉండో మనకి, అదే విధంగా దేవుడు కూడా ఒక్క దేవుడే, ఆయన అద్వితీయుడైన దేవుడు, ఆయన 3 రూపాలుగా మనకి సహాయం చేస్తూ ఉన్నటువంటి గొప్ప దేవుడే మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మనకివ్వబడిన పాఠ్యాంశాలలోకి మనం వస్తే పాత నిబంధన వాక్య భాగము యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 28 నుంచి 30 వరకే ఉంది. అంటే 2 వచనాలు మనకి ఇవ్వబడింది. అక్కడ ఏమైందంటే, ఇశ్రాయేలు వినుము, నీ క్రియల చొప్పునే నీకు తీర్పు చేస్తాను అని ఉంటుంది. అంటే నీ క్రియల చొప్పునే నీకు తీర్పు జరుగుతుంది. నువ్వు నీ అక్రమాల కారణంగా శిక్షకు గురి కాకుండా ఉండగలుగునట్లు నీ అక్రమాలని, నీ అతిక్రమాలని విడిచిపెట్టు. నీ క్రియల చొప్పున నీకు ప్రతిఫలం ఇస్తాను, లేదా నీకు తీర్పు తీరుస్తాను. కాబట్టి నీ క్రియల్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే అదే నీ శిక్షకి కారణం అవ్వకూడదు. అంటే మంచి క్రియలు చేస్తే దేవుడు దానికి తగ్గ ప్రతిఫలం ఇస్తారు, కానీ అతిక్రమాలు, అక్రమాలు చేస్తే దానిని బట్టి నువ్వు శిక్షకు గురవుతావు. కాబట్టి నీ క్రియలు నీ శిక్షకి కారణం అవ్వకూడదంటే వాటిల్ని విడిచిపెట్టు. నువ్వు వాటిని విడిచిపెట్టకపోతే ఖచ్చితంగా మరణము పొందుతావు అని అక్కడ ఉంటుంది. నువ్వెందుకు మరణం పొందాలి? ఇశ్రాయేలు, నువ్వు మరణం పొందినంతగా ఎందుకు అతిక్రమ క్రియలు చేస్తున్నావు అని చెప్పి, మరణము పొందువాడు మరణము పొందటంలో నేను ఏమాత్రము సంతోషించే వాడను కాను. అంటే మరణము పొందేంతగా నీకు శిక్ష వస్తే నువ్వు మరణాన్ని అనుభవిస్తుంటే చూస్తూ నేను సంతోషించను. కాబట్టి నువ్వు నీ అతిక్రమ క్రియల్ని విడిచిపెట్టు, ఇదే యెహోవా వాక్ అని అక్కడికి ఎండ్ అవుతుంది. అంటే తండ్రి అయిన యెహోవా దేవుడు ఏం చెప్తా ఉన్నారు అంటే, నువ్వు శిక్షకు గురవుతూ, మరణానికి గురవుతూ ఉంటున్నావు అంటే దాని అర్థము నీ క్రియలు బాగోలేదు, దానిని విడిచిపెట్టు. అక్కడే ఉంటుంది 29వ వచనంలో, 30 వచనంలో అనుకుంటా ఉంటుంది, నువ్వు నూతన హృదయాన్ని, నూతన బుద్ధిని తెచ్చుకో అని ఉంటుంది. అంటే నువ్వు నీ అతిక్రమాలని, అక్రమాలని మానేసేటట్లుగా నూతన హృదయాన్ని, నూతన బుద్ధిని తెచ్చుకొని, తండ్రి అయిన దేవుడు పాత నిబంధన గ్రంథం అంతా మనం చూడగలిగితే మనకి త్రిత్వము ఎన్నోసార్లు కనపడుతుంది. అంతేకాకుండా దేవుడు తన ప్రజలని ఆయన ఎంచుకున్న విధానం, వారికి చెప్తూ వారిని ఒక దేశం నుంచి విడుదల దేశానికి విడిపించి తీసుకువెళ్ళేటప్పుడు ఆయన చేసిన అద్భుత క్రియలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు వారు అనుభవిస్తూనే ఆయన విధానంలోంచి దాటిపోయినప్పుడు వారిని దేవుడు బతిమాలాడు, వారిని శిక్షించాడు, వారిని దండించాడు. ఉగ్రతకు గురైన వారిని మళ్ళీ వేడుకున్నప్పుడు వారిని తప్పించాడు. ఎన్నోసార్లు తన జనాంగాన్ని ఆయన ఎంత అద్భుతాలతో వారిని నడిపించాడో, వాళ్ళు దానిలోంచి, ఆ త్రోవలోంచి విడిపడిపోయేటప్పుడు ఆయన వారిని శిక్షించడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ విధానం అంతా మనకి తెలిసింది. మనం యెషయా గ్రంథం 48వ అధ్యాయము 16వ వచనం చూడగలిగితే, ప్రభువైన యెహోవా నన్ను తన ఆత్మతో పంపించారని యేసుక్రీస్తు వారికి ఆయన రాకకి ముందుగా ఒక ప్రాఫసీ లాగా, ఒక ప్రవచనం లాగా చెప్పబడింది. ప్రభువైన యెహోవా నన్ను తన ఆత్మతో పంపించారు. ఇక్కడ 3 ఉన్నారు. ప్రభువైన యెహోవా, నన్నంటే ప్రతికుమారుడైన యేసుక్రీస్తు తన ఆత్మతో పంపించారు అని ఆయన చెప్తున్నారు. అలా మనం పాత నిబంధన గ్రంథాలు లెక్కిస్తూ ఉంటే చాలా ఉంటాయి అక్కడ. అంటే త్రిత్వాన్ని చూపించేవి,
చాలా ఉంటాయి. అంతేకాకుండా ఒక సూచనగా యేసుక్రీస్తు వారి బాప్తిస్మం రోజున మనకి యెహోవా యొక్క స్వరము ఆకాశంలోంచి వినపడుతుంది. కింద యేసుక్రీస్తు వారు యోర్దాను నదిలో బాప్తిస్మం పొందుతా ఉంటారు. ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ దేవుడు పావురంలాగా దిగటం కూడా మనము అక్కడ చదువుతూ ఉంటాం. మనకి సువార్త వాక్య భాగాల్లో ఉంటది. అంటే అక్కడ ఒక సూచనగా తండ్రి అయిన దేవుడు ఈయన నా ప్రియకుమారుడు అని సాక్ష్యం ఇవ్వటం, అదే ప్రియకుమారుడు బాప్తిసం పొందటం, పరిశుద్ధాత్మ పావురం రూపంలో దేవుని మీదకి యేసుక్రీస్తు మీదకి రావటం, ఈ ముగ్గురు కూడా ఒక్క చోటే అదొక సూచన. అంటే త్రిత్వం అనేది వేరు కాదు అనేది చెప్పబడతా ఉంటది. ఒక్క దేవుడే అని చెప్పబడతా ఉంటది. యేసుక్రీస్తు వారు అనేక సార్లు నేను నా తండ్రి వేరు కాదని చెప్తా ఉంటారు. మళ్ళీ ఒకసారి ఆయన ఏమంటారు, నా తండ్రి నాకంటే గొప్పవాడు. చాలా మంది త్రిత్వాన్ని వ్యతిరేకించారు, ఇది చూపిస్తారు. నా తండ్రి నాకంటే గొప్పవాడు, యెహోవా దినము ఆ దినము ఎప్పుడో నాకు తెలియదు, తండ్రికి మాత్రమే తెలుసు, ఇవన్నీ చూపించి అంటే ఏంటి, తండ్రి ఒక్కడే దేవుడు, ఆయనకి తప్ప కుమారుడు కూడా ఏమీ తెలియదు, ఈయన కేవలము ప్రవక్త మాత్రమే అని చాలా మంది చెప్తా ఉంటారు. కానీ ఆయన ప్రవక్త కాదు. అక్కడ ఏంటంటే ఆయన 100% దేవుడు, 100% మనిషి. ఆయన మనిషి రూపంలో ఈ లోకానికి వచ్చారు కాబట్టి తన యొక్క మహిమను పరిమితిగా చూపిస్తున్నారు. ఆయన మొదటి నుంచి జగత్తు పునాది వేయబడక మునుపు నుంచి తండ్రితో ఉన్నవాడు. ఎందుకంటే మనకి యోహాను సువార్తలో చెప్పబడతా ఉంటది, ఆది యందు క్షమించండి యోహాను పత్రికలో చెప్పబడతా ఉంటది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవునితో ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అని చెప్పబడుతూ 14వ వచనంలో ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాను అని ఉంటది. అంటే ఆయన కూడా దేవుడే, కానీ ఆయన మనిషి ఆకారంలో శరీరాకారంలో ఈ లోకంలోకి వచ్చారు కాబట్టి ఆయన యొక్క మహిమ పరిమితిగానే ఉంచుకున్నారు. అందుకని ఇది నాకు తెలియదు, తండ్రికే తెలుసు అంటారు. కానీ తండ్రి నేను ఒక్కటే, మేమిద్దరము వేరు కాదు అని ఆయన చెప్తా ఉంటారు. మనకివ్వబడిన పాఠ్యాంశాలలో సువార్త వాక్య భాగం మత్తయి సువార్త 28వ అధ్యాయము ఆఖరి 2 వచనాలలో ఏమని ఉంటదంటే, సర్వాధికారము భూమి మీదను ఆకాశంలోను సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉంది. ఈ మాటలు యేసుక్రీస్తు వారు పునరుద్ధానం అప్పుడు శిష్యులతో చెప్తా ఉంటారు. ఆయన ఏమంటారంటే, కాబట్టి భూమి మీదను ఆకాశంలోని సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉంది కాబట్టి మీరు సమస్త జనములలోకి వెళ్ళి వాళ్ళందరినీ నా శిష్యులుగా చేయండి అంటారు. అంటే ఆయన ఏమంటున్నారు, నా మాట వినేటట్లు చేయండి, నా యందు నమ్మకం ఉంచేటట్లు చేయండి కాదు, నా శిష్యులుగా చేయండి. అంటే వాళ్ళు కూడా నన్ను ఫాలో అవుతూ నాలాగే ఉండాలి. అంటే ప్రతి శిష్యుడు కూడా గురువులాగే ఉంటాడు. గురు శిష్యులు అంటారు. అంటే ఆ గురువుని అనుసరిస్తూ ఆయన చెప్పిన మాటలు వింటూ ఆయనలాగే ఉండటానికి ప్రతి శిష్యుడు ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని యేసుక్రీస్తు చెప్తారు. అంతేకాకుండా మీరు వారందరినీ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోకి బాప్తిస్మం ఇచ్చుచు ఏ ఆజ్ఞలను నేను మీకు ఆజ్ఞాపించానో వాటన్నిటినీ గైకొనేటట్లు చేయండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోకి అంటే నామములు అని అనట్లేదు, నామములు అంటే మరి వేరు వస్తుంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము అంటే ఆ ముగ్గురు ఒక్కరే, ఆ నామములోకి బాప్తిస్మం ఇవ్వండి. అప్పటికి ఇంకా మనం గమనించాల్సింది ఏంటంటే, అప్పటికి ఇంకా పరిశుద్ధాత్మ దేవుని యొక్క విడుదల అంటే మన మీదకి ఆ శక్తి ఇంకా విడుదల అవ్వలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా వాగ్దానము పొంది ఉన్నారు వారు. అంటే తండ్రి వాగ్దానం చేశాడు, యేసుక్రీస్తు తర్వాత ఆయన వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి. కానీ ఆ దేవుడు ఇంకా భూమి మీదకి రప్పించబడలేదు. రప్పించబడక మునుపే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోకి బాప్తిస్మం ఇవ్వండి అని చెప్తున్నారంటే మేము ముగ్గురం ఒక్కటే, మేము వేరు కాదు. మేము ముగ్గురం 3 రకాలుగా 3 సమయాలలో కేవలము మేము ప్రేమించి మాలాగా చేసుకున్న మనుష్యుల కోసము మేము వాళ్ళందరినీ తిరిగి మాతో సహవసింపజేయటానికి మేము ఒక్కొక్కరం ఒక్కొక్క సమయంలో ఆ రీతిగా మా విధానాలను చూపిస్తున్నామని యేసుక్రీస్తు చెప్తా ఉంటారు. ఆ నామంలోకి బాప్తిసం వచ్చి ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించానో వాటిని గైకొనండి అని ఆయన ముగిస్తారు. అంతేకాకుండా నేను సదాకాలము యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటానని చెప్తారు. ఇందాక తండ్రి ఏం చెప్పారంటే, మీ క్రియలను మీరు మార్చుకోకపోతే మీకు మరణము శిక్ష, తీర్పులోనికి వెళ్తారు, మరణం పొందుతారు. కాబట్టి నూతన హృదయం నూతన బుద్ధి తెచ్చుకోండి. మీరు మరణము
పొందుతా ఉంటే నేను చూసి సంతోషించేవాడిని కాదు, మరణం వద్దు మీకు అని చెప్తారు. కానీ మన అతిక్రమాలని, మన క్రియల్ని మనం ఎప్పుడు కూడా మార్చుకోలేనే లేదు. కాబట్టి తండ్రి అయిన దేవుడు తన ప్రణాళిక చొప్పున మనల్ని రక్షించటానికి, మన అతిక్రమాలు మనం మార్చుకోలేదు, నూతన హృదయము నూతన బుద్ధి మనం తెచ్చుకోలేదు, కాబట్టి మన అతిక్రమాలన్నిటి నిమిత్తము ఆ శిక్షని యేసుక్రీస్తు వారి మీద మోపారు. కాబట్టి ఆయన మన కోసం ఈ లోకములో మరణము పొంది తిరిగి లేచారు. కాబట్టి మరణాన్ని అనుభవించి, అందరి మనుషుల కోసం మరణాన్ని అనుభవించిన యేసుక్రీస్తు వారు మాత్రమే, ఆయన మాత్రమే సర్వాధికారం, ఆయన ఒక్కరికే సర్వాధికారం ఇవ్వబడి ఉంది. అందుకనే అన్ని నామాల కంటే ఆయన నామము పైనామం అని కూడా మనకి హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పబడతా ఉంటది. కాబట్టి సర్వాధికారం ఇవ్వబడిన యేసుక్రీస్తు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోకి బాప్తీసం ఇవ్వండి, అందరిని సమస్త జనులను నా శిష్యులుగా చేయండి అని చెప్తా ఉన్నారు. ఇంకా మనకి ఇవ్వబడిన పత్రికా వాక్య భాగం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనము, అది కూడా ఆఖరి వచనము. అక్కడ మన తండ్రి అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమ, మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. అదొక్క మాటే. అంటే ఇక్కడ మనకి చెప్పబడింది ఏంటంటే తండ్రి అయిన దేవుని కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, యేసుక్రీస్తు యొక్క ప్రేమ, ఈ మూడు కూడా మనకి ఎప్పుడు తోడుగా ఉంటాయి. ఇది ఒక ఆశీర్వాదము. ఈ ఆశీర్వాదం మనం పొందాలంటే ముందుగా మనం అతిక్రమాలను విడిచిపెట్టాలి. మనము ఎప్పుడు కూడా అతిక్రమాలను విడిచిపెట్టే వారముగా ఉండలేదు. అసలు దేవుని ఉగ్రతకి ఎప్పుడు పాత్రలు అవుతూనే ఉన్నాం. కానీ దేవుడు కాలము సమీపించినప్పుడు తన కుమారుని ద్వారా మనల్ని విమోచించారు. మనం ఇంకా అతిక్రమాలు, ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని మనం ఆలోచించి, మనము చేయలేనిటువంటిది, మనము తెచ్చుకోలేని రక్షణ, తన ప్రాణాన్ని మనకు అడ్డుగా పెట్టి తను సిలువలో కార్చిన రక్తాన్ని ద్వారా మనకిచ్చిన రక్షణని మనం ఆలోచించగలిగితే ఇకనైనా మన జీవితము ఆయనకి ఇష్టమైనట్లు జీవించాలి అని మనం అనుకోవాలి. ఎందుకంటే మన బాప్తిసము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోకి మనం బాప్తిసము ఇవ్వబడ్డామో, ఎవరైతే ఇప్పుడు ఈ త్యాగాన్ని గుర్తించి సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వల్ల మాత్రమే నేను మరణము తప్పించుకోగలిగాను అని ఆలోచించి తమ క్రియల్ని చక్కదిద్దుకుంటారో అటువంటి వారికి తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, ఈ మూడు కూడా తోడుగా ఉంటాయి. ఇది మనము చాలా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా అలవోకగా మన జీవితాల్లో కేవలం ఆశీర్వాదం కోసం మాత్రమే చర్చ్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలా మందిని నేను విన్నాను, చూడలేదు కానీ చాలా మంది చెప్పగా విన్నాను. ఆశీర్వాదం ఉంటే చాలండి, పాస్టర్ గారు ఇచ్చే ఆఖరి ఆశీర్వాదం ఉంటే ఇంకా ఆ వీక్ అంతా కూడా హ్యాపీగా గడిచిపోద్దని. కానీ కాదు, మనము వాక్యం కోసం వస్తాము. ఆరాధన అంతా ఎంతో ఇంపార్టెంట్. దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆ వాక్యములో మన యాజకులు చెప్పేది మన జీవితాన్ని సరిదిద్దుతూ, ఏదైతే తండ్రి అయిన దేవుడు మీ అతిక్రమాలని, మీ అక్రమాలను విడిచిపెట్టి నూతన హృదయం నూతన బుద్ధి తెచ్చుకోండి అని చెప్పారో అది నిత్యము నిరంతరము ఆ వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తూనే ఉండాలి. మనం బయటకు వెళ్ళినప్పుడు మనము పరిశుద్ధంగా ఉండాలనుకుంటాం, కానీ లోకము యొక్క ప్రభావం మన మీద పడి మనము చాలా అపరిశుద్ధతని, అపవిత్రతని మనం తెచ్చుకుంటా ఉంటాం. ఎప్పటికప్పుడు మనము శుద్ధీకరణ చేసుకుంటూనే ఉండాలి. దానికోసము వాక్యము, ప్రార్థన, వాక్య ధ్యానము, వాక్యాన్ని ఎరిగినటువంటి సంఘ సహవాసులతో మనకి చాలా అనుబంధం ఎంతో ముఖ్యము. ఇవన్నీ కూడా మన జీవితంలో ఉండాలి. కేవలం ఆశీర్వాదం ఒక్కటే కాదు, దేవుడు చేసిన విమోచన కార్యక్రమం, ఆ విమోచన మనకి జరిగించిన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు, ఈ విషయాలు మనం ఆలోచిస్తే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనల్ని నడిపిస్తా ఉన్నారు అనేది మనం గ్రహిస్తే అప్పుడు తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము ఎప్పుడు కూడా మనతో ఉంటుంది. ఇదే త్రిత్వములో ఉన్నటువంటి గొప్ప మర్మము. అది మర్మము అనుకుంటే నిజంగా అది మర్మము కాదు, మనకొక వరము, మనకొక గొప్ప అనుగ్రహము. ఎందుకంటే మనము చేయలేనిది మన సృష్టికర్త తానే దిగి వచ్చి చేసి తన దగ్గరికి మనం నడవాలని, నిత్య జీవం మనం పొందాలని ఆయన
మనల్ని తన దగ్గరికి రప్పించుకోవడానికి ఇప్పుడు కూడా మనలో ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్న గొప్ప దేవుడు. మనం చేయగలిగింది చేసింది ఏమీ లేదు. కాబట్టి త్రిత్వ దైవము అంటే ఒక్కరే. మూడు రకాల వ్యక్తిత్వాలలో ముగ్గురుగా తమను తాము ప్రత్యక్షపరుచుకున్న ఒక్క దేవుడు. దానిని మనము లోతుగా ఆలోచిస్తూ ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క సహవాసము, ఆ తండ్రి అయిన దేవుని కృప, ఈ మూడు కూడా మనందరి మీద ఎప్పుడు ఉండాలని ఆయన నామంలోకి బాప్తిసం పొందాము కాబట్టి అటువంటి గొప్ప దీవెన మన మీద ఎల్లప్పుడూ ఉండటానికి మనము నిత్యం మనల్ని మనం శుద్ధీకరించుకొనగలుగులాగున దేవునిని ప్రార్థిస్తూ ఆయన సహాయాన్ని కోరుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడైన ప్రియ పరమ తండ్రి, నాయన అతిక్రమాలని మేము విడిచిపెట్టమని చెప్పారు తండ్రి. కానీ మేము విడిచిపెట్టలేదు కాబట్టి ప్రవ్వా, నువ్వెంతో ప్రేమతో మమ్మల్ని విమోచించడానికి నీ కుమారుణ్ణి పంపించి ఆయన మీద మరణం మోపారు ప్రవ్వా. నాయన ఇప్పుడు ఆ త్యాగాన్ని మేము గుర్తించి ఆయన విధానంలో నడుచుకుంటానికి మీరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మాలో పెట్టారు ప్రవ్వా. ఆఖరి వాడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క మెల్లనైన స్వరం మా అందరి జీవితాలలో మేము వినగలిగినట్లు మాకు సహాయం చేయమని, మేము కూడా ఎప్పటికప్పుడు మమ్మల్ని మేము శుద్ధీకరించుకుంటూ నీ బాటలో నడవటానికి మమ్మల్ని అందరినీ పాదాల వద్ద పెట్టుకుంటూ నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near. With open arms, He's always here.